హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మరి మనం ఈ నూతన సంవత్సరంలో 2025 అద్భుతమైన సంవత్సరంగా పరిగణలో తీసుకొని మనం ఎన్నో మంచి విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పేరు ఆదినారాయణ, జమ్ము. ఇప్పుడు నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాల కలయికతో పొల్యూషన్ కంట్రోల్ చేసే విధానాన్ని అవలంబిస్తూ గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీ అనే ఎనర్జీని ఉత్పాదకం తయారు చేయడానికి భారీ ఎత్తున అన్ని రకాల సన్నాహాలు జరుపుతుంది. మరి ఈరోజు మనం ఇన్ని రకాల అవకాశాలని అవలేలగా అందుకొని మనం అద్భుతమైన ఎదుగుదల కోసం మనం ప్రయత్నం చేయాలి. అయితే మనం చేయవలసిన పని ఏంటి, మన పాత్ర ఏంటి అని చూసుకుంటే, మిత్రులారా, ముందుగా సిబిజి కంప్రెస్డ్ బయోగ్యాస్ అనే ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ గురించి నేను మీకు సింపుల్గా తెలియపరుస్తాను. సిబిజి కంప్రెస్డ్ బయోగ్యాస్ గతంలో మనం పూర్వం నుంచి మన పూర్వీకుల నుంచి చూసుకున్నట్లయితే బయోగ్యాస్ పేడపోయి అనేవాళ్ళం. ఆ బయోగ్యాస్ పేడపోయి అనేది కేవలం మన ఒక్క ఇంటికి ఉపయోగించుకుందే. ఈరోజు ఆ బయోగ్యాస్ని భారీ ఎత్తులో తయారు చేసి అది కంప్రెస్డ్ బయోగ్యాస్గా మార్చి సిఎన్జి గ్యాస్గా కార్లకి, ఆటోలకి ఇంధనంగా వాడుకోవడం వల్ల గ్రీన్ ఎనర్జీ అంటే ఎటువంటి పొల్యూషన్ లేని ఎనర్జీ కనుక మనకు ఇప్పుడు ఉన్నాయి రెండు మార్గాలు. పెట్రోల్, డీజిల్ తరిగిపోతుందని అందరికీ తెలిసిన విషయమే. మరి పెట్రోల్, డీజిల్ తరిగిపోతే రానున్న రోజులు ఏంటి అని ఆలోచించుకుంటే, మిత్రులారా, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలక్ట్రానిక్ కార్లు ఒకవైపు తయారు, సిఎన్జి ఇంకొక వైపు తయారు. సిఎన్జి ఏదైతే ఉందో, న్యాచురల్ సిఎన్జి ఏదైతే ఉందో, ఆ సిఎన్జి ఇప్పటి వరకు కొంత అందించగలరు. ఎంత అందించినా ఇప్పటి వరకు కనీసం దేశంలో, ఈ భారతదేశంలో కనీసం 3 to 5% కూడా అందించలేకపోతున్నారు. అందుకని గడ్డు కాలంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యకాలంలో ఈ ఎనర్జీ గ్యాస్ని తయారు చేయడానికి ప్రభుత్వ ప్రోత్సాహాలు అతి ఎక్కువగా అందిస్తున్నాయి. కనుక వాటి కోసం మనం ఇప్పుడు చక్కగా ఎలా చేయాలి, ఎలా మన ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయి, ప్రపంచ ఆరోగ్యం ఎలా మెరుగుపరుచుకోవాలనే దానికోసం మనం ఒక చర్చ. అయితే ఈరోజు ఉదాహరణకి ఒక రోజుకి 1 టన్ను గ్యాస్ ఉత్పత్తి చేయాలనుకుంటే, టన్ను, 2 టన్నులు, 4 టన్నులు ఇలా కాలిక్యులేట్ చేసుకుంటే, ఉదాహరణగా మనం ఒక 12 టన్నుల గ్యాస్ని ఒకరోజు తయారు చేసేటట్టు ఒక ఉదాహరణ తీసుకుందాం. 12 టన్నులు గ్యాస్ తీసుకోవాలని ఉదాహరణ ఎందుకు తీసుకున్నానో మీకు ఆఖరిలో అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. కేంద్ర ప్రభుత్వం 10 టన్నులు దాటి ఉత్పత్తిని తయారు చేస్తే సబ్సిడీ 10 టన్నులు దాటి ఇవ్వట్లేదు. సో 10 టన్నుల లోపు ఉత్పత్తి తయారు చేస్తే 1 టన్ను ఒక్కింటికి 83 లక్షల రూపాయల చొప్పున సబ్సిడీని అందిస్తుంది. మరి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 10 టన్నుల లోపు తయారు చేసే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వట్లేదు. 10 టన్నులు దాటి తయారు చేసే వాళ్ళకి టన్ను ఒక్కింటికి 1 కోటి రూపాయల చొప్పున సబ్సిడీని అందిస్తుంది. సో అందుకు 10 టన్నుల లోపు కేంద్రం, 10 టన్నులు దాటితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కనుక, సో మనం 10 టన్నులను ఉదాహరణగా తీసుకునే కన్నా ఒక 12 టన్నులు ఉదాహరణగా తీసుకున్నట్టయితే మనం తయారు చేసే కంపెనీ పెట్టుకునేందుకు వెసులుబాటు బాగుంటుంది. ఇక్కడ మనం ఒక 12 టన్నులు ఒక రోజుకి ఉత్పత్తి అయ్యే బయోగ్యాస్ ఏదైతే మనం కంప్రెస్డ్ బయోగ్యాస్ అన్నామో, ఇదే సిఎన్జి గ్యాస్, ఈ గ్యాసు ఉత్పత్తి చేయాలంటే సరాసరి మనకి 6 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంగా ల్యాండ్ కావాలి.
6 నుంచి 8 ఎకరాల ల్యాండ్ విస్తీర్ణం ఉంటే అందులో మనం ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. రోడ్లు కానీ, చుట్టూ ప్రహారీ కానీ, ఆఫీసులు కానీ, ఇలా టోటల్ ఇండస్ట్రియల్ కట్టుకోవడానికి చాలా విశాలంగా చాలా చక్కగా ఉంటుంది. దీనిలో 12 TPD పెట్టుకున్నట్లయితే సుమారుగా ఒక షిఫ్ట్ ఒక్కింటికి 100 మందికి ఉపాధిని కలిగిస్తుంది. అలా ప్రతిరోజు 3 షిఫ్ట్లు అంటే 300 మందికి 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తే మరొక 800-900 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. సో సుమారుగా ఒక 1200 మందికి 1200 ఫ్యామిలీస్కి ఉపాధిని కల్పించే అవకాశం ఉంది. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో 2-3 ప్లాంట్లు పెడితే, అలా ఎంటైర్ రాష్ట్రం మొత్తం పెడితే పెట్టినది సాధించగలమా లేదా అని కాలిక్యులేట్ చేసుకుంటే దీనికి రా మెటీరియల్ నాపియర్ గ్రాస్. నాపియర్ గ్రాస్ అంటే పశువులకి ఏదైతే మనం పచ్చగడ్డి పెంచి వేస్తామో ఆ నాపియర్ గ్రాస్తో ఇది గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఈ నాపియర్ గ్రాస్ ఏదైతే ఉందో రా మెటీరియల్గా వాడతామో, గ్యాస్ ఉత్పత్తి ఏదైతే ఉందో 12 టన్నులు ప్రతిరోజు దిగుబడి చేస్తామో, దాని అన్నిటి కోసం కూడా మనం మంచి అవకాశాలు దొరికే కనుక ఒక ఇండస్ట్రీ 12 టన్నుల ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే సుమారుగా ఒక 70 నుంచి 75 కోట్లు ఖర్చు అవుతుంది. 75 నుంచి 70 కోట్ల మధ్యలో ఖర్చు అయ్యేటప్పుడు ఆ ఇండస్ట్రీ అందుకు సపోర్ట్ చేస్తూ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 12 అంటే 12 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 10 TPDకి ఇచ్చిన కనీసం దగ్గర అది 10 కోట్లు అవుతుంది. అంటే 25 కోట్ల రూపాయల ఒక సబ్సిడీ. ఆ 25 కోట్లే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ నుంచి కొంత సబ్సిడీ వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫెర్టిలైజర్స్ నుంచి కొంత సబ్సిడీ వస్తుంది. అన్నీ కలిపి సుమారుగా కాలిక్యులేట్ చేసుకున్నట్లయితే అబౌవ్ 50% సబ్సిడీ దొరుకుతుంది. మరి 50% సబ్సిడీ దొరుకుతుంది కాబట్టి ఉన్న 50%లో కొంత భాగస్వామ్యం మనం పెట్టుబడి పెట్టుకుంటూ, కొంత భాగస్వామ్యం బ్యాంకర్ నుంచి లోన్ తీసుకుంటూ చేసే మార్గాలు విరివిగా ఉన్నాయి. మిత్రమని చెప్పే మాట ఒకటే, శారీరకంగా కష్టపడ్డ వ్యక్తి శరీరాన్ని పోషించుకోవడానికి మాత్రమే సంపాదించగలరు. మానసికంగా కష్టపడ్డ వ్యక్తి, ఫైనాన్షియల్గా పెట్టుబడి పెట్టుకోగలిగే అవకాశం ఉన్న వ్యక్తి ప్రయత్నం చేస్తే ఎంతోమందికి ఉపాధినిస్తూ 4 రూపాయలు సంపాదించగలిగే అవకాశం ఆ ప్లాట్ఫాము ఈరోజు మన ప్రభుత్వాలు మనకి ఏర్పాటు చేస్తున్నాయి. కనుక ఈ రకమైన సబ్సిడీల్ని, ఈ రకమైన ఇండస్ట్రియల్ని, ఈ రకమైన బ్యాంక్ లోనింగ్ని, వీటన్నింటినీ చూసి వాటిని ఏర్పాటు చేసే మంచి నిపుణుల బృందం మనకు అందుబాటులో ఉంది. ఆ నిపుణుల బృందం మనం ఏమేమి కావాలనుకున్న ఆడిటర్ రూపంలో అన్నీ కూడా చేసి ప్రయత్నాలు చేసి మనకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మిత్రులారా, ఈ CBG కంప్రెస్డ్ గ్యాస్ ఏదైతే ఉందో దీనిని ఇండస్ట్రియల్ రూపంలో పెడుతూ మీ నియోజకవర్గాల్లో, మీ జిల్లాల్లో అత్యధిక ఉపాధి కలిగించే ఏర్పాటు చేస్తే యువత మన రాష్ట్రం విడిచి బయటికి పోకుండా మన నియోజకవర్గంలో బ్రతికే ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కనుక రాష్ట్రాలు పోయి బ్రతకున్నంత అవసరం ఏముంది? కనుక పెద్ద మనసుతో మీరు ఈ CBG ప్లాంట్ని కానీ పెట్టగలిగితే మీ ఆదాయం మీకు వస్తూ మీరు ఎంతోమందికి ఉపాధిని కల్పించడం అవుతారు. కనుక దయచేసి అర్థం చేసుకొని ఎవరికైనా ఈ ఇండస్ట్రీ కావాలనుకుంటే మన నిపుణుల బృందంతో అన్ని ఏర్పాట్లు కూడా మీకు చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ ఆల్. నా ఫోన్ నంబర్ 8899991919. థ్యాంక్ యూ ఆల్.